మాజీ సీఎం కేసీఆర్ కు భయం మొదలైందన్నారు ఎమ్మెల్సీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. చేసిన తప్పులు బయటకు వస్తాయని, తప్పులకు శిక్ష పడుతుందేమో అని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. విచారణ కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారి, అదేదో కమిషన్ ముందు వెళ్లి చెప్పొచ్చు కదా అని అన్నారు. తప్పు చేయకపోతే విచారణకు హాజరై నిజం నిరూపించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గత ప్రభుత్వ అక్రమాలు బయటకు రావాలని, ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కేసీఆర్ విచారణకు సహకరించాలని సూచించారు మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకుంటున్న విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి, నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్ గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో, దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు, ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజలకు ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లుతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం చేస్తా ఉన్నాం.